ఎక్కువ కాదండి. అంటే బహుశా మా తమ్ముడు ఈ దినం ఇలా ఉండడానికి కారణం ఆయన కష్టం అని నేను అనుకోను. ఎందుకంటే అక్కడ లేఖనం చెప్తుందండి, యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందండి. అంటే మన కష్టం కంటే కూడా మనకి ఏముండాలంటే దేవుని ఆశీర్వాదం మన పైన ఉండాలి. అప్పుడే మన కష్టం వల్ల మనం ఏం పొందుకుంటాం. దాని లోపల మనం చూస్తాం చాలా మంది కష్టపడతారండి, కానీ ప్రతిఫలం రాదండి. కష్టపడిన వాళ్ళు కష్టపడినట్టే ఉంటారండి, బహుగా ప్రయాసపడతారు, ఎంతో కష్టపడతారు, కానీ చివరికి ప్రతిఫలం దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రతిఫలం ఉండదండి. ఒక వ్యక్తికి ఎప్పుడు ప్రతిఫలం దొరుకుతుందంటే ఆ వ్యక్తికి యెహోవా ఆశీర్వాదం ఉన్నప్పుడు. దానికి ఉదాహరణ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మనం ఆదికాండం 26వ అధ్యాయంలో చూస్తాం. అబ్రహాము గారి కుమారుడు అయినటువంటి ఇస్సాకు గురించి అక్కడ ఒక పదం వాడబడింది, యెహోవా మనుషునికి తోడై ఉండేది కనుక అతను క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చాడు. అతను మిక్కిడి గొప్పవాడైనాడు. కాబట్టి కష్టం వల్ల ఎంత గొప్పవాడేటండి నేను అనుకోను, కానీ ఆయనకి యెహోవా ఆశీర్వాదం తోడైంది. ఆ ఆశీర్వాదం వలన ఆయన చేసిన కష్టం ఫలించింది. ఆ ఫలం ఈ దినాన్ని ఎలాగ నిలబెట్టింది. ఇదను మనందరం ఇలాగ కూడి సంతోషించడానికి కారణం ఎవరంటే మనందరికీ తండ్రి అయినటువంటి దేవుడైన యెహోవా. చాలా వచనాలు అండి, అంటే మనకి చెప్పడానికి సమయం కాదు, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది కావచ్చు కదా. 2 వచనాలు చెప్తాను. లేఖనాలు మనం పరిశీలన చేయగలిగింది. నరుని హృదయంలో ఆలోచనలు అనేకం పుట్టిన యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. అంటే కొన్ని నెలల క్రితం, సంవత్సరాలు కూడా కాదనుకుంటా, కొన్ని నెలల క్రితం ఈ స్థలంలో ఇల్లు కట్టాలని ఒక ఆలోచన వచ్చిందండి ఆయన. నాకంటూ సొంతంగా ఒక గృహం ఉండాలి, నేను నా భార్య బిడ్డలు నా తల్లిదండ్రులు ఉంటుంది అని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. కానీ ఆ ఆలోచన సఫలపరిచింది ఎవరంటే దేవుడండి. లేఖనం అదే చెప్తుందండి, నరుని హృదయంలో ఆలోచనలు అనేకం పుడతాయి, మనం అనుకున్నవన్నీ చేయలేము. యెహోవా దాన్ని తీర్మానించడం వలన మా సోదరుడు కార్యాన్ని జరిగించగలిగాడు. 118 కీర్తన 24వ వచనంలో ఒక అద్భుతమైన వచనం ఉంటుంది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దీని ఎందుకు మనం సంతోషించి ఆనందించాలి. వారి ఇంత చక్కటి గృహాన్ని కట్టుకోవడానికి, ఈ గృహంలో మనం అందరం ఎలాగో కలిసి దేవుని స్తుతించడానికి కారణం ఎవరంటే తల్లి అయినటువంటి దేవుడేనండి. అందుని బట్టి మనందరం కూడా మన తల్లి అయినటువంటి దేవుడికి స్తుతులు చెల్లుతాం. మనమందరం కూడా ఇటువంటి విషయాలు మనం చూసినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే విశ్వాసం కలిగి దేవుని పైన ఆధారపడటం నేర్చుకోవాలి. ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, నువ్వు లోకంలో ఎంత కష్టపడినా, నువ్వు ఎంత గొప్ప హోదాలో ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుని మీద విశ్వాసం కలిగి లేకపోతే అది హోదా. అందరికీ ఇంకొక మాట చెప్తాను, మనం ఎన్ని సంపాదించినా ఎంత సంపాదించినా ఈ ఆస్తి ఐశ్వర్యం అనేది ఖర్చు పెడితే ఏమైపోతాయి, తరిగిపోతాయి. కానీ నువ్వు ఖర్చు పెడితే పెరిగేది అవుతుంది. ఏంటంటే విశ్వాసం. మన విశ్వాసాన్ని ఎంత ఖర్చు పెడితే అది అంత అభివృద్ధి పొందుతాం. ధనమేమో తరిగిపోతుంది, వాడే కొంది, కానీ విశ్వాసం వాడే కొంది ఏమవుద్ది, పెరుగుద్ది. మా తమ్ముళ్ళు చూసానండి, అతను బలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు, సామాన్యమైన విశ్వాసం కాదు. సమయం అసమయం అని చూడండి, ఎప్పుడైనా సరే నాకు ఫోన్ చేస్తాడు, అని ప్రార్థన చేయ అంటాడు. ఇంటికి వచ్చినప్పుడల్లా నాతో ప్రార్థన చేయించుకుంది ఆ వ్యాపాడు వదిలి రాడండి. కారణం ఏంటంటే విశ్వాసం అండి. ఆ విశ్వాసం ఆయన్ని ఇవాళ ఈ స్థితిలో నిలబెట్టింది. ఆ విశ్వాసాన్ని మనందరం కూడా కలిగి ఉందాం. ఆ విశ్వాసం మన జీవితంలో గొప్ప కార్యాలని జరిగిస్తుంది. మరొకసారి తండ్రి అయినటువంటి దేవుడు ఏర్పాటు చేసిన ఈ దినాన్ని బట్టి అందరికీ తండ్రి అయినటువంటి దేవునికి నేను కృతజ్ఞతాపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మనందరం కూడా దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా వచ్చేటటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనందరం కూడా ఏం చేద్దాం, పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరొకసారి సోదరుడు నాగేశ్వరరావు నేను అభినందిస్తున్నాను. దేవుడు తనకి ఇచ్చినటువంటి సంతోషంలో, దేవుడు తనకు కల్పించినటువంటి ఈ ఆనందకరమైన దినంలో ఆయన వాళ్ళందరూ కూడా ఏం చేశారు, పాలుభాగస్తులు చేశారు. కాబట్టి అందుని బట్టి నేను సోదరులను అభినందిస్తూ నాకు ఈ అవకాశాలు ఇచ్చినటువంటి దైవ సేవకులకు ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాను.